వందనాలు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో యేసు ప్రభు ధన్యతలు చెప్పిన తర్వాత 13వ వచనంలో చూస్తూ, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. రక్షించబడిన వారమైన మనము ఈ ధన్యతలు, యేసుప్రభు చెప్పిన ధన్యతలన్నిటిలో కూడా మనల్ని మనం చూసుకుంటే మరి పరలోక రాజ్యం ఇలాంటి వారిది. సో రక్షించబడిన మనము మరి ధన్యతల్లో మనం ఉండాలి. కానీ కిందకు వచ్చేటప్పటికి ప్రభు చెప్పిన మాట, మనం లోకానికి వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి. మనం ఒక్క నిమిషం ఆగి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వస్తే మీరు 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని, ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు మనం ఈ సత్క్రియలు చేయటానికి, రక్షించబడిన మనము సత్క్రియలు చేయటానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై, అంటే ఒక నూతనపరచబడిన వారమై, రక్షించబడిన వారమై. ఎందుకు దేవుడు యేసుప్రభు మనల్ని రక్షించారు అంటే, ఎందుకు ఆయన క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమయ్యామంటే, ఆయన చేతి పని అయి ఉన్నాము అంటే ఆ సత్క్రియలు చేయడానికి. ఏ మంచి పనిని బట్టి మనకు రక్షణ రాదు, ఇది మనందరికీ తెలుసు. ఎందుకంటే లోకంలో అందరూ నమ్మేది ఏంటంటే, మనం ఏదో పుణ్యం చేసుకుంటే, మంచి పనులు చేస్తే మనకి మోక్షం వస్తుంది అని అనుకుంటారు. కానీ బైబిల్ దానికి వ్యతిరేకంగా చెప్తున్న మాట ఏంటంటే, మనం ఏ మంచి పనులు చేయటాన్ని బట్టి మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము, లేకపోతే మనకి రక్షణ రాదు. మంచి పనులు చేస్తే మనకి రక్షణ రాదు. రక్షణ అనేది దేవుని కృపే. కానీ దేవునిలో మనము రక్షించబడింది ఎందుకు అంటే, దేవునిలో మనము సృష్టించబడిన వారుగా ఎందుకున్నాము అంటే, మనము సత్క్రియలను చేయటానికి, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మంచి పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి. నేను రక్షించబడ్డాను, నా పాపాలు క్షమించబడినాయి, నేను రక్షించబడ్డాను అని అంటే సరిపోదు. కానీ ఎవరైతే రక్షించబడ్డామో, దేవుని యొక్క దృష్టిలో మనము సత్క్రియలు చేయటానికి మనము రక్షించబడ్డాము అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది.
సో మారు మనసు మంచి పనులు చేస్తే మారు మనసు రాదు, కానీ మారు మనసు పొందిన వారు చేయాల్సింది ఏంటి అంటే మంచి పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా యేసుప్రభు చెప్పిన మాటల్లో మనం చూస్తే అక్కడ మీరు లోకానికి వెలుగుగా ఉండాలి అంటే మనం వెలిగించబడాలి. మనము వెలిగించబడిన తర్వాత మనం వెలిగించబడిన రక్షించబడిన మనము అంటే వెలిగించబడిన మనము ఆ యొక్క వెలుగున దీపాన్ని తీసుకొని వెళ్ళి ఎవరో మంచం కింద కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదే పెడతారు కదా. అట్లాగే మనుషులు కూడా మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సో మనము వెలిగించబడిన దీపాన్ని, రక్షించబడిన మనలను మనము సత్క్రియలు చేయాలి. అప్పుడు సత్క్రియలు మనం చేసినప్పుడు దేవుడు మహింపరచబడతాడు. మన రక్షణను వెలగనివ్వాలి. ఆ రక్షణ ఎప్పుడు వెలుగుతూ అనేకులకి వెలుగిచ్చేలాగా, దేవుని మహిమపరిచేలాగా మన రక్షణ ఉండాలి. మరి మనము ఏం చేస్తున్నాము, ఏ మంచి పనులు చేస్తున్నాము? ఈ దినాల్లో మనం చూసుకుంటే అంత్య దినాల్లో స్వార్థపరులు ఉంటారు అన్నట్టుగా మన యొక్క పరిస్థితులన్నీ ఎలా ఉంటున్నాయి అంటే, వెలుగుంచబడిన మనము, లోకానికి వెలుగై ఉండవలసిన మనము, వెలుగు ప్రకాశింపని అది చక్కగా దీపస్తంభం మీద పెట్టి అందరికీ మేలుకరంగా ఉండేలాగా మన యొక్క రక్షణను మనం అలా వెలగనిస్తున్నామా, లేకపోతే మనము స్వార్థంతో ఉంటున్నామా? మనము చేయవలసినవి మంచి పనులు చేస్తున్నామా? ఇక్కడ మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తే మనము దేవునిలో సృష్టించబడ్డాము. యేసుక్రీస్తునందు బడ్డాము. ఎందుకు అంటే రక్షించబడ్డాము. ఎందుకు అంటే మంచి పనులు చేయడానికి, సత్క్రియలు చేయడానికి. మరి రక్షించబడిన మనము ఏమి సత్క్రియలు చేస్తున్నాం? మనం చేసే పనులన్నిటిని మనం ఒకసారి చూసుకుంటే, మనం చేసే పనుల్లో మంచి పనులు ఏంటి? దేవుని మహిమపరిచే పనులు ఏంటి? ఒకసారి లూకా సువార్తలో మనం చూస్తే 10వ అధ్యాయంలో 25వ వచనంలో ధర్మశాస్త్రోపదేశకుడు లేచి యేసుప్రభు దగ్గరకు వచ్చి, నిత్య జీవానికి వారసుడగటాక నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. యేసుప్రభుని మరి ఏం చెయ్యాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అంటున్నారు, మరి ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉంది? నువ్వు చదువుతున్నావు కదా, మరి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావు కదా, దానిలో ఏమని చెప్పబడింది అంటే అప్పుడు సమాధానం ఆయనే చెప్తాడు. నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని వ్రాయబడి ఉందని చెప్తా. మరి ఇంకేం, నువ్వు బాగానే చెప్పావు, నీకు తెలుసు, అలాగే జీవించు అని చెప్పి ప్రభు చెప్తారు. ఇక్కడ మనకి కూడా రక్షించబడిన మనం ఏం చెయ్యాలి? నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలంటే రక్షించబడటం మాత్రమేనా, ఇంకేమన్నా చెయ్యాలా? ఇక్కడ యేసుప్రభు సమరయ మంచి సమరయుడి గురించి చెప్తారు. మంచి సమరయుడి గురించి చెప్పినప్పుడు అదంతా చెప్తా ఉంటే, మరి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నప్పుడు దొంగల చేతిలో చిక్కబడి, మరి బట్టలు దోచుకొని, మరి కొట్టబడి, కొరప్రాణంతో విడవబడి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవలో వెళ్తా ఉన్నాడు. యాజకుడు అంటే ఒక రక్షించబడిన, ఇప్పుడు మన యొక్క పరిస్థితుల్లో మనం చూసుకోవాలంటే ఒక యాజకుడు అంటే ఒక బోధకుడు.
ఆ త్రోవలో వెళ్తూ ఉన్నప్పుడు అతన్ని చూసి కామ్గా వెళ్ళిపోయాడు. అలాగే ఒక లేవీయుడు ఒకడు, అంటే మందిరంలో పనిచేసేవాడు, మంచిగా పరిచారకుడు, అతను వెళుతూ కామ్గా వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు అనేటప్పటికీ ఆ ఇక్కడ మనం చూస్తే అసలు ఎవరు కొట్టబడి ఉన్నారు, ఎవరు ఎరుకో పట్టణానికి వెళ్తారు, దొంగల చేతిలో చిక్కబడి బట్టలు దోచుకోబడ్డాడు, ఎవరు కొర్ర ప్రాణంతో పడున్నాడు అంటే అతను యూదుడు. ఇక్కడ యాజకుడు వచ్చినప్పుడు యాజకుడు కూడా ఒక యూదుడు, యూదులకి ఒక పెద్దగా ఉన్నాడు, ఒక మత బోధకుడుగా ఉన్నాడు. కానీ తన వారిని తను రక్షించటానికి కూడా మనసు లేని వాడు వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత వచ్చిన యాజకుడు కూడా యూదుడే, తను కూడా వెళ్ళిపోయాడు కామ్గా. కానీ మూడో వ్యక్తిగా వచ్చిన వాడు ఎవరు అంటే తను వాళ్ళ సొంత జనాంగ మనిషి కూడా కాదు, యూదుడు కూడా కాదు. కానీ యూదులు ఎవరినైతే ద్వేషిస్తారో ఆ ద్వేషించే గుంపుకు చెందిన వాడు సమరయుడు. కానీ సమరయుడు వెళ్తా, అమ్మో మనల్ని ద్వేషించే ఈ యూదుడు ఇక్కడ పడున్నాడు, నాకెందుకులే అని వెళ్ళిపోవలసినోడు. అరే మనోడు రక్షించాలి అని అనుకోవలసిన వాడు వెళ్ళిపోయాడు, ఇద్దరు వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడై ఉండి నిత్యము యూదుల చేత ద్వేషించబడేవాడుగా ఉంటున్నప్పటికీ కూడా ఒక యూదుడు కొట్టబడి గాయపరచబడి కొన ప్రాణంతో ఉన్న అతన్ని చూసి ఎలా రెస్పాండ్ అయ్యాడు అంటే వెంటనే దగ్గరికి వెళ్ళి జాలిపడ్డాడు, దగ్గరికి వెళ్ళాడు, నూనె పోసాడు, ద్రాక్షారసం పోసాడు, అతని గాయాల్ని కట్టాడు, వాహనం ఎక్కించుకున్నాడు, ఒక పూట కుళ్ళువాని దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అతన్ని మరి తర్వాత మరలా వెళ్ళి మరి తర్వాత రోజు వచ్చి 2 దేనారాలు ఇచ్చి ఇతన్ని నువ్వు మంచిగా చూడు, ఇంకేమన్నా ఖర్చు చేస్తే నేను మళ్ళీ వచ్చినప్పుడు నేను ఇస్తాను. ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడో, ఎంత బాధ్యత తీసుకున్నాడో మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే రక్షించబడిన మనము పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలంటే మరి మనము ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పినట్లుగా మనం దేవుణ్ణి ప్రేమించాలి, అలాగనే మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలి. చాలాసార్లు మనము ఈ యొక్క మంచి సమరయుడి యొక్క స్టోరీలో మనం వెళితే, మంచి సమరయుడి యొక్క స్టోరీని మనకు అప్లై చేసుకుంటే, మనం ఒక మంచి సమరయుడిగా ఉంటే, మనము మంచి సమరయుడిగా ఉండాలి అంటే, ఉన్నామో లేదో మనం ఒకసారి చూసుకుందాము. ఉండాలి అంటే మరి మనము ఇతరులకి సహాయం చేసేవారుగా ఉన్నామా? ఇక్కడ యేసుప్రభుడు ఇతన్ని పొరుగువాడు ఎవరు అని అడిగినప్పుడు ఆ దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడని అంటే అప్పుడు అతని మీద జాలిపడిన వాడే అంటాడు. కాబట్టి నువ్వు వెళ్ళి అలాగూ చెయ్యి, నీ పొరుగువాని మీద నువ్వు జాలిపడు. ఆడు మనోడు అని కాదు, లేకపోతే ఇక్కడ క్లియర్గా చెప్పాడు యేసుప్రభు చెప్పిన మాటల్లో. సొంత వాళ్ళని, ఇక్కడ సొంత వాళ్ళకు కూడా వాళ్ళు హెల్ప్ చేయలేదు అనుకోండి, కానీ మనము హెల్ప్ చేస్తాం. మన సంఘం అంటే, లేకపోతే మన క్రైస్తవులు అంటే హెల్ప్ చేస్తామేమో, లేకపోతే కొంతమంది వాళ్ళు ఇంటి పేరటోళ్లను, రక్త సంబంధులను, లేకపోతే మన కులమను హెల్ప్ చేసే వాళ్ళుగా ఉంటే మనం కరెక్ట్గా ఇక్కడ యేసుప్రభు చెప్పినట్లుగా మన పొరుగువానిగా మనం ఎవరిని ఎంచుకుంటున్నాం? ఎవరైనా సరే కష్టంలో ఉన్న వారిని, వాళ్ళు హిందూస్ అయినా, వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా సరే ఒక అవసరతలో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయగలిగినప్పుడు వాడే నిజంగా మన పొరుగువాడు. మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే 2 ఆజ్ఞల్ని పాటించాలి. దేవుణ్ణి ప్రేమించాలి, మరి మన పొరుగువాన్ని కూడా మనం ప్రేమించాలి.
సామెతల్లో 3వ అధ్యాయంలో ఉంటుంది, నువ్వు మేలు చేయి, పొందుకోదగిన వారికి నువ్వు మేలు చేయకుండా ఉండొద్దు అని. అట్లాగే మత్తయి సువార్తలో కూడా 25వ అధ్యాయంలో మరి ఈ చిన్న అంటే అవసరంలో ఉన్న వారికి నువ్వు హెల్ప్ చేస్తే అది దేవునికి చేసినట్లుగానే అన్నట్లు అక్కడ చెప్పబడతా ఉంది. కాబట్టి దేవునికి మనము చేసినట్లే అంటే అవసరంలో ఉన్నవాడికి, ఈ మంచి సమరయుడిలాగా మరి ఆ కొట్టబడి ఇబ్బంది పడుతున్న అతనికి హెల్ప్ చేసినట్లుగా మనము అనేకులకి హెల్ప్ చేయవలసిన వారిగా ఉన్నాం. ఆ రక్షణ అనేది మనకి దేవుడు ఇచ్చాడు. మనం కృపచేతనే రక్షించబడ్డాము. ఎవ్వరూ అతిశయించడానికి వీల్లేదు, ఎవ్వరూ క్రెడిట్ తీసుకోవడానికి వీల్లేదు. కేవలము దేవుని కృపచేతనే మనం రక్షించబడ్డాము. కానీ మరి మనం క్రీస్తు యేసునందు క్రొత్త సృష్టిలాగా మనం సృష్టించబడిన వారుగా ఉన్నాము. ఎందుకు అంటే వీఆర్ క్రియేటెడ్. ఇంగ్లీష్ లో ఆ మాట చాలా బాగుంది, వీఆర్ సేవ్డ్ టు డూ గుడ్ వర్క్స్. మనము ఆ మంచి పనులు చేయటానికి కొరకు దేవునిలో సృష్టించబడ్డాము, నూతనంగా సృష్టించబడ్డాము, రక్షించబడ్డాము. నూతనంగా మనం సృష్టించబడింది ఎందుకు అంటే మంచి సత్క్రియల్ని చేయడానికి. ఏమి సత్క్రియలు చేస్తున్నాం? ప్రకటనలో ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని జీతాన్ని తీసుకొని నేను వస్తాను. ఏం జీతం తీసుకొని వస్తాడు? రక్షించబడిన మనము సత్క్రియల్ని చేయాలి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. మనం ఏం చేశాము? మనం యేసు ప్రభు ఎదుట నిలబడి మనము జడ్జి చేయబడుతూ, లేకపోతే అయ్యో ఈ సత్క్రియలు చేయటం సంగతి నేను మర్చిపోయాను, నా పొరుగువానికి నేను హెల్ప్ చేయాలన్న విషయాన్ని నేను మర్చిపోయాను, నేను నిన్ను ప్రేమించాను అని మాత్రం అనుకున్నాను, నీ కొరకు జీవించాను, నీ కొరకు ఖర్చు అయ్యాను, నీ కొరకు నేను ఇది చేశాను, నీ కొరకు అది చేశాను, నేను ఇదే అని అనుకున్నాను, నేను ఆ సెకండ్ పార్ట్ మర్చిపోయాను, నా పొరుగువాన్ని ప్రేమించడం అన్నది మర్చిపోయాను, ఒక మంచి సమరయుడిగా నేను లేను, అయ్యో అని అనుకునే పరిస్థితిలో మనం ఉండకూడదు. ఆయన వచ్చినప్పుడు ఆయన మనకి జీతం, మనం ఏం చేశామో వాటి కొరకు ఆయన జీతాన్ని పట్టుకొని వస్తాడు. మరి మనం ఏం చేశాము అనేది ఆయనకి ఏం కనబడుతుంది? భక్తి అంటే మనము మన వరకే మన వరకే మనము దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను, దేవుని కొరకు నేను ఇది చేశాను అని మనం చేస్తున్న భక్తిని సరిపెట్టుకొని ఇదే భక్తి అని అనుకుంటున్నాం. కానీ మరి దేవునిలో మనం సృష్టించబడ్డది ఎందుకు అంటే, రక్షించబడింది ఎందుకు అంటే, వీఆర్ సేవ్డ్ టు డూ గుడ్ వర్క్స్. మంచి పనులు చేయటానికి కొరకు మనం రక్షించబడ్డాం. సో రక్షించబడిన మనము ప్రతి ఒక్కరము కూడా మంచి పనులు చేయాలి. అదే మత్తయి సువార్తలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు ఉప్పై ఉన్నారు. ఆ వెలిగించబడిన దీపాన్ని మీరు కొంచెం కింద పెట్టబాకండి, అది ద్వీపస్తంభం మీద పెట్టండి. ఆ వెలుగు అందరికీ ప్రకాశింపనివ్వండి. మీరు చేసే ఆ సత్క్రియలు. అక్కడ ఇంకా చెప్పబడింది ఏంటంటే, దేవుని నామం మహింపరచబడినట్లుగా ఆ వెలుగు ప్రకాశింపనివ్వండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనం చేసే ప్రతి మంచి పనిని బట్టి దేవుడు మహింపరచబడాలి. మన స్వార్థంతో మనం చేసే మంచి పనులు ఆ మనుషుల ద్వారానే మనము మెప్పు పొందుతామేమో, కానీ దేవుణ్ణి మహింపరుస్తున్నామా లేదా? అవసరంలో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాం, కానీ ఏ ఉద్దేశంతో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం? వాడు మనవాడని మనం హెల్ప్ చేస్తున్నామా? లేకపోతే ఒకవేళ అలాంటివన్నీ కూడా దేవునికి తెలుసు, మన ఉద్దేశాలు దేవునికి తెలుసు. ఆ పొరుగువాడు అవసరతలో ఉన్న వాడిని మనం చూసి దాటిపోతున్నామేమో అనేక సార్లు.
ఒక మంచి సమరయుడులాగా ఉంటేనే మరి ఆ పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతామని అక్కడ ఒకవేళ యేసుప్రభు ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్తున్నాడేమో. ఇప్పుడు మనం ఒక యాజకుడిలాగా ఉన్నామా, ఒక లేవీయుడిలాగా ఉన్నామా, ఒక మంచి సమరయుడిలాగా? మంచి సమరయుడు ఒక ఊరికిని దారిపోతున్న వాడిని మాత్రమే అతను రక్షించినట్లుగా కాదు గాని, ఆపదలో ఉన్నవాడిని చూసి జాలి పడడం మాత్రమే కాదు గాని, ఆపదల్లో ఉన్నవాడు వాడి శత్రువై ఉన్నాడు. మనం జాలి పడతాము, చాలా మందికి జాలి కలిగిన హృదయం ఉంటది, కానీ నీ శత్రువు ఆపదలో ఉంటే మాత్రం జాలి రాదు. సొంతవాడు పొరుగువాడు, సొంతవాడైన పొరుగువాడు ఆపదలో ఉంటే జాలి పడటం అది విశేషం కాదు, గాని మనల్ని బాధ పెట్టేవారు కూడా ఆపదలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే విధానం మనం కలిగిన వారుగా ఉన్నామా? అనేక సార్లు మనకి హెల్ప్ చేయటానికి రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మళ్ళీ అవసరతలో మన దగ్గరికి వస్తారు. అప్పుడు మనం హెల్ప్ చేస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. మొన్న ఈ మధ్య ఫిలిప్పీన్స్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చాలా బబ్బుకి వ్యతిరేకంగా ఉన్నారు కొంతమంది. కానీ వాళ్ళకి చాలా అవసరం వచ్చింది, బబ్బువే వాళ్ళకి దిక్కులాగా అయ్యింది, బబ్బు దగ్గరకు వచ్చారు. కానీ ఆ టైంలో ఎందుకు నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళు నన్ను ఎంత ఇలా చేశారు కదా, వాళ్ళు నాకు ఇట్లా చేశారు కదా, నాకు అట్లా చేశారు కదా అని తను కొంచెం మనసులో బాధపడతా ఉంది. నేను ఎందుకు వాళ్ళకి హెల్ప్ చేయాలి? అప్పుడు నేను అన్నాను, దేవుడే వాళ్ళని నీ దగ్గరికి తీసుకొని వచ్చాడు. నిన్ను లెక్క చేయలేదు, నిన్ను ద్వేషించారు, నిన్ను ఇచ్చేశారు వాళ్ళు, కానీ నీ అవసరత వచ్చేలాగా దేవుడు చేశాడు. ఇప్పుడు నువ్వు మంచిగా వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తే దేవుడు మహిమపరచబడతాడు. అదే నువ్వు చేయవలసిన సత్క్రియ, అదే దేవుడు కోరుకుంటున్నది అని చెప్పినప్పుడు కొంచెం ఆలోచించి వెంటనే తను చేయగలిగిన ప్రతి హెల్ప్ చేసి పెట్టింది. మనం అనేక సార్లు మనల్ని బాధ పెట్టిన వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు నేను వీళ్ళకి చెయ్యాలి అని చేయవలసిన మేలు మనం చేయకుండా మనం వెనక్కి ఇదవుతున్నప్పుడు మనం ఒక యాజకుడిలాగా, ఒక లేవీయుడిలాగా మనం హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళలాగానే మిగిలిపోతాం. అలాంటి వారికి పరలోక రాజ్యం ఉంటుంది అన్నట్లుగా మరి ఆ లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో కనపడట్లేదు. ఎవరు మన పొరుగువాడు అంటే ఏదో మన మనిషే కాదు, చాలా మందికి మనం హెల్ప్ చేస్తా ఉన్నామేమో, కానీ మనల్ని ద్వేషించిన వారి అవసరతలో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయగలిగేమా లేదా? మనం ఎవరికన్నా హెల్ప్ చేయడానికి, అందుకని యేసుప్రభు అన్నారు, ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఏం ప్రయోజనం? మనం ప్రేమించిన వారినే ప్రేమిస్తేనో, లేకపోతే మనకి మేలు చేసిన వాళ్ళనే మేలు చేస్తేనో, లేకపోతే మనకి ఒకప్పుడు మేలు చేయగలుగుతారు వీళ్ళకి కొంచెం అవసరం వచ్చింది, వీళ్ళకి హెల్ప్ చేస్తే ఒక రోజున వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా అని అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేయటమో. మనం చాలా రీజన్స్ ఉంటాయి, మనం ఒకరికి హెల్ప్ చేయాలి అంటే మన మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకి హెల్ప్ చేస్తే ఒక రోజున మనకు కూడా హెల్ప్ చేస్తారులే, వాళ్ళు పాపం ఇప్పుడు ఏదో కష్టంలో ఉన్నారు. కానీ ఏమీ చూడకుండా ఒక మంచి సమరయుడు లాగా పొరుగువాని విషయంలో జాలిపడి హెల్ప్ చేయగలిగిన వాడే నిజమైన మరి సహోదరుని, పొరుగువాడిని ప్రేమించిన వాడు. కాబట్టి ఇవన్నీ కాదు కానీ సత్క్రియలు, రక్షించబడిన మనము మంచి పని చేస్తున్నాము, ఏమి జీతాన్ని పట్టుకొని ఆయన రావాలి, మనం ఏం చేశామని ఆయన జీతాన్ని పట్టుకొని రావాలి. మనం ఇప్పటి వరకు చేసినవన్నిటికీ జీతం తీసుకొని రావాలి అంటే ఆయన ఏం జీతం తీసుకొని వస్తాడు? ఆయన అసలు ఎందుకు చెప్పారు? ఆయన మీరు చేసిన వాటిలన్నిటి విషయమై నేను జీతం పట్టుకొని వస్తున్నాను అని మరి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో చూడండి ఒక్కసారి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున
ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మరి వాని క్రియలు చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం, నిజంగా మనము ఆయన ఇచ్చే జీతాన్ని, ఈ సమయంలో నాకు ఒక స్టోరీ జ్ఞాపకం వస్తా ఉంది. ఒక బిల్డర్ మంచిగా చాలా బిల్డింగ్స్ కట్టాడు. అయితే చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒక ఇంజనీర్ దగ్గర పనిచేశాడు అతను, మేస్త్రిగా. చాలా ఇల్లులు కట్టాడు. అయితే ఆ మేస్త్రి అన్నాడు, అయ్యా ఇంకా నేను ఇంజనీర్ గారు ఇక అయిపోయిందండి, నేను ఇక చేయలేను, ఇదే నా ఆఖరి ప్రాజెక్ట్ అండి అని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, లేదు అయ్యా మేస్త్రి, నువ్వు ఇంకొక ఇల్లు మాత్రం కట్టి పెట్టాలి నాకు, దయచేసి నా వల్ల కాదు అని నువ్వు అనొద్దు అని చెప్పి ఇంకొక ఇల్లు కట్టి పెట్టని చెప్పి ఆఖరుగా నువ్వు మంచిగా కట్టాలి, ఇలా కట్టాలి, మంచి ఇల్లు కట్టాలి అని చెప్పి నీకు ఆఖరి ప్రాజెక్ట్ ఇది, నా కోసం నువ్వు ప్రత్యేకంగా నువ్వు మంచిగా కట్టాలి అని చెప్పినప్పుడు ఆ మేస్త్రి సరే అని చెప్పి ఒప్పుకొని మంచిగా కడతానయ్యా అని చెప్పి కడతాడు. కట్టేటప్పుడు కూడా ప్రతి చోట అతను ఏం ఆలోచిస్తాడంటే, ఇదే నా ఆఖరి ప్రాజెక్ట్ కదా, దీనిలో నేను ఏం కమిషన్ తీసుకోగలను, ఎంత మెటీరియల్ తగ్గించి నేను ఎంతో కొంత వెనకేసుకోగలను అనే ఆలోచిస్తూ ఎక్కడికక్కడ మంచి మెటీరియల్ వాడాల్సిన చోట కూడా కకృతిగా కొంచెం డబ్బులు ఉంచుకోవటం కోసం కాంప్రమైజ్ అయిపోయి మంచి మెటీరియల్ వాడడు. ఎక్కడికక్కడే ప్రతి దాని దగ్గర కూడా అతను ఎంతో కొంత మిగిల్చుకోవటం కొరకు నాణ్యమైన వాటిని వాడలేకపోతాడు. అంతా అట్లాగా మొత్తానికి ఇచ్చేసేస్తాడు. మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత వెళ్ళి మరి ఆ ఇంటి తాళాలు ఇంజనీర్ గారికి చెప్తాడు. అయ్యా ఇదిగోండి, నా వల్ల కాదు అన్నా కూడా మరి మీరు అడిగారని నేను చాలా కష్టంతో చక్కగా చేశానని చెప్పి చక్కగా సంతోషంగా వెళ్ళి ఆ తాళం ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ ఇంజనీర్ గారు చాలా థ్యాంక్స్ అండి మీరు అని చెప్పి ఆ తాళాలు తీసుకొని మరలా ఆ మేస్త్రికే ఇస్తాడు. అయ్యా, ఇంతకాలం నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు, ఎన్నో మరి ఇల్లులు కట్టి పెట్టు, నా బిజినెస్లో నువ్వు లేకపోతే మరి నేను ఒక ఇంజనీరు మంచి ఇదిలో నేను ఇదయ్యేవాడిని కాదు, నేను అనేకమైన కట్టడాలు కట్టించాను అంటే నువ్వు లేకుండా నేను కట్టించలేను కదా, నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు, అందుకనే మరి ఈ యొక్క బిల్డింగ్ని నీకే గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి ఆ తాళాలు మరలా వెనక్కి ఆయనకి ఇస్తాడు. ఎంతకాలము పనిచేసినందుకు జీతం ఎప్పుడుదప్పుడు ఇస్తూనే వచ్చాడు. కానీ ఆఖరిగా మరి ఓవరాల్గా తను చేసిన పని అంతటిని బట్టి స్పెషల్గా మరి తనకి జీతం ఇచ్చినట్లుగా మరి ఆ తాళాలు తన చేతిలో పెట్టినప్పుడు ఆ మేస్త్రి తను ఆ ఇంట్లో ఉన్నంత వరకు కూడా సంతోషంగా ఉండగలడా? ఎంత గిల్ట్గా ఫీల్ అయ్యి ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో, అయ్యో ఎంత అవివేకంగా, ఇది నాకని తెలుసుంటే, నిజంగా అది ఆ బిల్డింగ్ ఆయనకే ఇస్తాడు అని తెలుసుంటే ఒక్క రూపాయి కూడా ఆశపడకుండా ఇంకా అవసరమైతే ఆయనే ఖర్చు అయ్యి ఆయన రూపాయి పడేలాగా చేసి దాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దుండేవాడో. మరి యేసు ప్రభు జీతాన్ని తీసుకొని నేను వస్తున్నాను అంటున్నాడు. ఆయన ఏం జీతం తీసుకొని వస్తున్నాడు? మనం ఏం చేశాము? మనం ఎంత నమ్మకంగా ఉన్నాము? ఎంత మరి వాక్యానుసారంగా మనం ఉన్నాము? ఏం మంచి పనులు చేశాము? ఎవరిని మనం పొరుగువానిగా మనం ట్రీట్ చేశాము? ఏంటి ఇవన్నీ కూడా ప్రభు చూస్తా ఉన్నారు. వాటిలన్నిటిని బట్టి ఆయన మనకి జీతం ఇవ్వడానికి ఆయన త్వరగా వస్తున్నాను నేను అంటున్నారు. బిహోల్డ్, ఐఎమ్ కమింగ్ క్విక్లీ, ఐఎమ్ కమింగ్ సూన్, నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో అని అంటున్నాడు. అంటే బిహోల్డ్ అని అంటున్నాడు అంటే ఇదిగో అని పే అటెన్షన్, జాగ్రత్తగా వినండి, ఈ మాటను లక్ష్య పెట్టండి, దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇదిగో అని అంటున్నాడు అంటే ఆ మాటలో ఇంగ్లీష్లో బిహోల్డ్ అన్న మాటకి చాలా ఒక ప్రత్యేకత ఉంది. అది సామాన్యమైన మాట కాదు. అది మనం ఊరికనే నిర్లక్ష్యపరిచే మాట కాదు. దాన్ని జాగ్రత్తగా పట్టించుకొని దాని విషయమై మనం ఆలోచించి దాని విషయమై మనము అది మనకి చాలా ఇంపార్టెంట్ అని అక్కడ చెప్పబడతా ఉంది.
కాబట్టి నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియలు చొప్పున నేను జీతం పట్టుకొని వస్తున్నాను. నిజంగా ఆ మేస్త్రికి ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన జీతం, అంతకాలం ఆయన మంచిగా జీతాన్ని ఇచ్చాడు, కానీ ఆఖరిలో ఆయన్ని తీసుకొని ఇచ్చిన జీతాన్ని బట్టి తను బ్రతికినంత కాలం కూడా తను తాను నిందించుకుంటూ, తను బాధపడుతూ, తను అలాగా ఆ ఇంట్లో సంతోషంగా ఉండలేకపోయాడు. ప్రభు మనకి జీతం ఇస్తే ఆ జీతాన్ని బట్టి మనం సంతోషించగలుగుతామా? ఎందుకంటే ఆయన మనల్ని చూస్తున్న దేవుడు, మన మనసు ఎరిగిన దేవుడు, మన ఉద్దేశాలు ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు. బయట మనుషులకైతే మన ఉద్దేశాలు తెలియదు, కానీ ప్రభుకి సమస్తం ఎరిగిన దేవుడు. ఒక మంచి సమరయుడిలాగా మనం ఉండగలుగుతున్నామా? మన పొరుగువాన్ని మనము ఆదరించగలుగుతున్నామా? వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నామా? అలాగే రక్షించబడిన మనము క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాము. ఎందుకు అంటే సత్క్రియలు చేయడానికి. మరి ఏ సత్క్రియలు మనం చేస్తున్నాము? ఈ విషయాన్ని మనం ధ్యానిద్దాము. దేవుని చిత్తమైతే మరలా రేపటి దినమును కూడా ఇంకా దాని విషయమై ఇంకా కొన్ని విషయాలను మనం చూద్దాం. ఏంటి మనం చేయవలసిన మంచి పనులు ఏంటి? ప్రార్థన చేసుకుందాం.